శ్రీమాత్రి నమః అండి. నేను గీతాంజలి. సుమన్ టీవీకు స్వాగతం. ప్రస్తుతం నేను తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా అనంతసాగర్లో ఉన్నటువంటి శ్రీ సరస్వతి క్షేత్రంలో ఉన్నాను. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రం ఇది. మనం ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా సరస్వతి అమ్మవారు ఇక్కడ నిలబడి భక్తులకు దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారు కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా వెలసిల్లుతోందండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఆలయ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అష్టకాల నరసింహారావు గురువు గారండి. వారే ఈ ఆలయాన్ని నిర్మించింది. అసలు అమ్మవారు కలలో కనిపించి ఇక్కడ నేను కొలువై ఉండబోతున్నాను, ఇక్కడే నాకు పూజించండి అని చెప్పారు వారికి. ఆయనకి ఎప్పుడైతే స్వప్న దర్శనం జరిగిందో ఆ తర్వాత ఎన్నో పరిణామాల తర్వాత ఇలా ఆలయ నిర్మాణం జరిగిందనమాట. 36 ఏళ్లుగా అప్రతిహతంగా అమ్మవారికి పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చాను. అయితే ఇంకొక విశేషం కూడా ఉంది, ఇవాళ నేను మన వీడియోలో మాట్లాడబోతున్నాము, అవన్నీ చెప్తాను. ఎస్పీఎం ట్రావెల్స్ వారి గురించి మీకు తెలుసు కదండి. వీరు ప్రతి సంవత్సరం ఎన్నో ఆధ్యాత్మిక పర్యటనలు అనేవి చేస్తూ ఉంటారు, ఎంతోమంది భక్తుల్ని తీసుకువెళ్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం వారు ఇక్కడ ఈ క్షేత్రం దగ్గర వచ్చారని, అలాగే ఇక్కడి నుంచి మరొక ముఖ్యమైనది జీవితంలో ఖచ్చితంగా అందరూ దర్శించుకునే ఒక స్థలం దగ్గరికి వెళ్ళబోతున్నారని, ఆ యాత్ర చేపట్టబోతున్నారని తెలిసింది. మరి ఆ యాత్ర విశేషాలు ఏంటో తెలుసుకుందాం. వెళ్ళి మరి మాట్లాడదామా? ముందుగా వెళ్ళి అమ్మ దర్శనం చేసుకుని వస్తాను. నమస్కారం గురుగారు. జీవితంలో ఒక్కసారైనా సరే కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళాలి, అది చూసి తీరాల్సిందే, మాటల్లో వర్ణించలేము అని అంటారు. ఇది నేను విన్నప్పుడు ఈ జన్మ కలుగుతుందా అనే భావన నాకే కదండి చాలామందికి ఉంటుంది. అయితే ముందుగా అక్కడి విశిష్టత తెలుసుకోవాలని ఇంకొంతమందికి కోరిక ఉంటుంది. మీ మాటల్లో వినాలనుకుంటున్నాము. అసలు కైలాస మానస సరోవర యాత్ర అక్కడే మానస సరోవరం అనే పేరులోనే ఎట్లయితే మానసమైన సరోవరం ఎట్లయితే ఉందో అది బ్రహ్మమానస సరోవరం, బ్రహ్మమానస పుత్రిక సరోవరం అనేటువంటి ఒక ఉట్టంపు అయితే ఉంది పురాణాలలో చెప్పడంలో. ఇంకొకటి ఏంటంటే కనుక కురుక్షేత్రం ఎక్కడైతే అధర్మ నాశనం జరిగిందో, యుద్ధం జరిగి దాని తర్వాత వారణాసి, ఆ తర్వాత ప్రయాగ, ఆ తర్వాత మానస సరోవరం, ఇలా కనుక పెట్టుకున్నట్టుంటే కురుక్షేత్రం దర్శనము, వారణాసి దర్శనము, ప్రయాగ దర్శనము, మానస సరోవర దర్శనం ఒకదానికంటే ఒకటి 10 రెట్లు, ఒకదానికంటే 10 అంటే వారణాసి దర్శనము కురుక్షేత్ర దర్శనానికంటే 10 రెట్లు ఎక్కువ పుణ్యము, ప్రయాగ దర్శనము వారణాసి కంటే 10 రెట్లు ఎక్కువ, అట్లానే మానస సరోవరము ప్రయాగ దర్శనం కంటే 10 రెట్లు ఎక్కువ అనేటువంటిది ఇది స్కాంద పురాణంలో రెఫరెన్స్ ఉంది దీనికి. ఈ రకంగా అక్కడ ఒకటేమో ఇది ఆధ్యాత్మికంగా బ్రహ్మ మానస పుత్రిక అనేటువంటిది ఒకటి చాలా కఠినమైన, అంటే తన మనస్సుని గట్టిగా, ఎంత గట్టి మనస్సు ఉంటేనో తప్ప, అంటే ఆశ అనేది పనికిరాదు అక్కడ, సంకల్పము అనేదే పనికొస్తుంది. తర్వాత దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా ఉన్న కండిషన్స్ ప్రకారము ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండాలి అనేటువంటిది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొంత కలియుగంలో వచ్చేసిన తర్వాత ఈ ఆశ అనేదే ఎక్కువ డామినేట్ చేస్తుంది. కాబట్టి సంకల్పం అనే దాని విషయంలో కూడా సంకల్పం అనే దానికి ప్రామాణికం లేదు. ఎంత గట్టి సంకల్పం అనేది ఎవరిది వాళ్ళకే గట్టి సంకల్పం. ఓ చిన్న పిల్లవాడు కూడా అమ్మ చెయ్యెత్తింది అని అంటే కనుక ఆ చెయ్యి నుంచి తప్పించుకోవడానికి చేసుకునేదాన్ని కూడా బహుశా సంకల్పం అనొచ్చు, దాన్ని ఇది చేయొచ్చు. కానీ ఈ అమ్మవారిని లేకపోయినట్టుంటే అక్కడున్న అయ్యవారు శివుడు ఆది యోగి అంటారు, ఆయన అక్కడ నిలవై ఉండి ఆయనను దర్శించుకోవటానికి ఆ మార్గంలో పడేటువంటి ఏదైతే బాధ ఉందో ఒక రకంగా ఏమని నమ్మచ్చు అంటే కనుక తానేమిటో తనకు తెలియజేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. తన హైస్థితి ఎంతవరకు అనేటువంటిదో తాను తెలుసుకునేటువంటి ఒకానొక ప్రయాణము మానస సరోవర ప్రయాణం అని నేను నమ్ముతాను. ఎక్కువ ప్రయాసతో కూడుకుని ఉంటుందని అంటారండి, నిజమేనా? ఎలా ఉంటుంది అసలు ఆ యాత్ర? ప్రయాస అంటే శ్రమ తప్పకుండా. ఆ కొండలు, ఆ గుట్టలు, మనం మామూలుగా ఇవాళ్ళటి ప్రయాణాలకు చూసుకున్నట్టుంటే కనుక కింద కూర్చొని తినలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు, డైనింగ్ టేబుల్ అలవాటు చేసుకున్నవారు. సో డెఫినెట్గా వాళ్ళ కష్టమే అవుతుంది. కానీ సంకల్పం అనేది అధిగమించేటట్టుగా, ఈ రకమైన ఇబ్బందులను అధిగమించగలిగే సంకల్పం చేసుకొని పూర్తి స్థాయి మానసిక, అంటే నన్ను నేను తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తున్నాను, నన్ను నేను తెలుసుకోవడానికి వెళ్తున్నాను అనేటువంటి దృఢ సంకల్పంతో కనుక చేసుకోగలిగితే చాలా చాలా మంచి ఉత్తమమైనటువంటి ఒక అవకాశం ఇది.
సో ఈ ప్రయాణంలో ఎస్విఎం ట్రావెల్స్ వాళ్ళు ఇందులో మేము కూడా పాలుపంచుకోవటం అనేటువంటిది మాకు, అంటే ఆ వాళ్ళు ఈ మానస సరోవర యాత్ర అనేది వాళ్ళు చెప్పినప్పుడు మాకు కూడా ఈ యాత్ర చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కలిగింది. వెళ్తున్న మార్గ మధ్యంలో పూర్తి స్థాయి ఆధ్యాత్మికంగానే దీన్ని తీసుకెళ్ళాలి, ఆశతో కాదు, సంకల్పం ఏమని ఉండాలి అని అంటే కనుక నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో నేను కైలాస మానస సరోవర యాత్ర చేస్తున్నాను అని ఒక సంకల్పాన్ని అందరితో చేయిద్దామనేటువంటి ఉద్దేశంలో ఉన్నాను. కైలాస మానస సరోవరం, ఆ మాట వినడమే ఒక అదృష్టంగా ఉంటుంది. అది చూసినట్టుంటే ఆ నీటికి, అక్కడున్న నీటికి ఆ పవర్ ఉంది, మనుషుల్ని కడిగేస్తుంది అనేటువంటి, ఆ మనిషి పాపాన్ని కడిగేస్తుంది. ఓ రకమైన అపప్రథ కూడా. అందులో స్నానం చేస్తే అని కాదు, దర్శించి నీళ్లు చల్లుకుంటే చాలు. అందులో స్నానం చేయటం అనేది చేయకూడదు. నిజానికి మన శరీరాలకు అది అంత మంచిది కూడా కాదేమో అనేటువంటి ఒక దాన్ని కూడా మనం వింటున్నాం ఈ మధ్యకాలంలో. శరీరాలు అవి తట్టుకునే ఇది లేవు కాబట్టి ఇక్కడే ఆశ అనేది పనిచేసేది. మళ్ళీ స్నానం చేస్తే ఏదో గొప్ప వస్తుంది అనేది కాదు, నువ్వు అక్కడికి వెళ్ళగలగడమే నీ సంకల్పము నెరవేరే ప్రయత్నం. కాబట్టి అక్కడికి వెళ్ళి నీళ్లు చల్లుకున్నా చాలు అనేటువంటి సంకల్పమే. అక్కడే నేను ఏ చిన్నదానికి తృప్తి పడగలుగుతాను అనేది అక్కడికి వెళ్ళినప్పుడు టెస్ట్లో ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా తెలిసిపోతుంది. అట్లా అక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇవాళ కాలానికి ఏ గుడికి వచ్చి ఫస్ట్ అయినా సరే దండం పెట్టే కంటే ముందు సెల్ఫీ తీసుకోవడం కదండి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అదే మెంటాలిటీతో వెళ్ళినట్టుంటే కనుక దక్కాల్సింది దక్కదు. ఇది నా ఉద్దేశం. కానీ శివయ్య పిలిపించుకోగలిగితేనే. సో ఆ పిలిపించుకునేటువంటి దాని పద్ధతిలో మనం అక్కడ వెళ్ళాలి. నన్ను నేను తెలుసుకోవాలి, నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నేను ఎవరో అనుకున్నట్టు కాదు, నాకు నేనుగా నేనేం తెలుసుకోవాలి అనే పద్ధతిలో మాత్రమే మానస సరోవర యాత్ర చేయాలనేటువంటిది మేము అందరినీ కోరుకుంటున్నాం. ఆ మార్గంలో నేపాల్లో సరస్వతి యజ్ఞం కూడా అనుకుంటున్నాము. చాలా ట్రావెల్స్ ఉన్నాయి, ఎంతో మంది ఇప్పుడు చూస్తున్నాం, చాలా మంది తీసుకువెళ్తున్నారు కదా, ఎందుకు ఎస్విఎం ట్రావెల్స్ వారిని? అది ఒక కారణం ఏంటంటే మేము ఇంతకుముందు చెప్పినట్టు ఒక యాక్సిడెంటల్గానే అనుకోండి, ఏ రకంగా అయినా కూడా శ్రీలంక యజ్ఞం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎస్విఎం ట్రావెల్స్ వాళ్ళను సంప్రదించడం జరిగింది. వాళ్ళు మాకు ఇచ్చిన ఆ సర్వీసు, ఆ నిబద్ధత, ఆ కమిట్మెంట్ బాగా అనిపించింది. కాబట్టి మళ్ళీ వాళ్ళ ద్వారానే వెళ్ళాలని మేము అనుకుంటున్నాము. బట్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏం తక్కువ కదండి. ఇప్పటికి ఎన్నేళ్ల నుంచి 30 ఏళ్ళ పైన అయిపోయింది. ఎంతమంది భక్తుల్ని, చాలా మందిని, ఓవైపు ఆధ్యాత్మికంగా, మరోవైపు నార్మల్ ఎంటర్టైన్మెంట్ ఉండే టూర్స్ కావచ్చు, ప్రత్యేకించి స్పిరిచువల్ టూర్స్ కూడా చూస్తాం. మేము ఎన్నేళ్ల నుంచి బిజినెస్లో ఉన్నాము, మాకేంటి చెప్పేది అనేది మాత్రం వినలేదు. అవును, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అదొక ప్లస్ పాయింట్ లాగా తీసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి బిజినెస్లో ఉన్న నాకు ఎవరేం చెప్పక్కర్లేదు అనేది కాకుండా ఎవరికి ఏది అవసరమో అది మేము అక్కడ గమనించగలిగాము, చూసుకోగలిగాము. 450 మంది ఆ యజ్ఞాన్ని అటెండ్ చేశారు శ్రీలంకలో. అందరికీ సరే 450 మంది అన్న తర్వాత వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది చిన్నది కాదు, కష్టమైన విషయమే దేశం కాని దేశంలో. కాబట్టి మాకు అక్కడ బాగా అనిపించింది. అందువల్ల ఆ మానస సరోవర యాత్ర వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో మేము వెళ్ళాలని అనుకున్నాము. సరే వెళ్ళాలనుకుంటున్న దాంట్లో అక్కడ 24 మే 2026 తేదీ నాడు నేపాల్ పశుపతినాథ్లో సరస్వతి యజ్ఞం చేస్తూ వెళ్తాము. అట్లానే మార్గ మధ్యంలో యాత్ర అంతటా కూడా శివుడికి సంబంధించినవి కార్యక్రమాలు చేయాలి. అందరి దృష్టి శివుడి మీద ఉండడము, అందరి దృష్టి ఆ ఆధ్యాత్మికత మీద ఉండడము అనేటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాము. బ్రహ్మ మానస సరోవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్రహ్మ గురించి ఏదైనా ఒక చిన్న హవనం చేయాలనేటువంటి ఉద్దేశంలో ఉండి అక్కడ హిరణ్యగఢ్ పేష్టి అనేటువంటి ఒక చిన్న హవనాన్ని కూడా ఆలోచిస్తున్నాము. సో వీలైనంత వరకు అవన్నీ సాధ్యమయ్యేటట్టుగా అమ్మవారు చూసుకుంటుందని నమ్ముతున్నాం. ఇప్పుడు మీరు చెప్తే మా అందరికీ అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పి. మరి కార్యక్రమ వివరాలు తెలియచేస్తారా? ఎన్నో తారీఖున ఉంది, ఎప్పుడు వెళ్తున్నారు, అక్కడ జరిగేటువంటి? 22 మే బయలుదేరిన తర్వాత 14 రోజుల యాత్ర. అది 24 నాడు యజ్ఞము, మిగతావి
ఎస్విఎం ట్రావెల్ మేడమే మీకు పూర్తి వివరాలు అందించగలుగుతుందని నేను అనుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలో కైలాస మానస సరోవరంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటండి? ధ్వర్యవం కాదండి మానస సరోవర యాత్ర. ఏం జరిపించబోతున్నారు? నేను ప్రయాణికుని దాంట్లో. సరే, నన్ను నమ్మి కొంతమంది ఏమైనా నాతో వస్తారేమో తప్పితే, అంతేగాని నేను ఒక ప్రయాణికుడిని. డ్రైవింగ్ సీట్లో ఎస్విఎం డ్రైవింగ్ సీట్లో వారే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ విశేషంగా ఏమైనా కార్యక్రమం జరుగుతుందా? అక్కడ చెయ్యాలా? అసలు చెయ్యాలి అని అనుకుని ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అక్కడ చేసుకోగలిగినా అది పుణ్యం పురుషార్థమే తప్పకుండా అక్కడ. కాకపోతే వెళ్తున్నది శివుడి దగ్గరికి. అది ఆ సరోవరము బ్రహ్మమానస సరోవరం కాబట్టి శివుడికి బ్రహ్మకు సంబంధించిన కార్యక్రమాలను చేద్దామనే ఉద్దేశంతో బ్రహ్మకు సంబంధించి హిరణ్య గర్భేష్టి, ఈ శివుడికి సంబంధించిన అభిషేకం కావచ్చు, రుద్రపారాయణం కావచ్చు, ఏదైనా చేసుకుంటూ వెళ్ళాలనే సంకల్పం. మీరు చెప్పాక ఇంకా మాకు సంకల్పం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం వెంట ఉండే వాళ్ళందరికీ అక్కడ మాత్రం ఆధ్యాత్మికతని పంచుతూ వెళ్ళాలనేటువంటిది. ఇదే మెయిన్. ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నంలో అడుగులేస్తూ ఉండు, చేరే ప్రయత్నం చెయ్యి అని. అది ఇంకా జన్మధన్యం అయిపోయినట్టే. ఇంకా అక్కడి దాకా వెళ్ళాక ఇంకా అంత దూరం అంటే మామూలుగా కొన్ని రీల్స్లో వీడియోల్లో చూస్తేనే ఇక్కడి నుంచి చాలా సంతోషం ఆనందం అనిపిస్తుందండి. ప్రత్యక్షంగా చూడడం అనేది ఇంకా అది దివ్యమైన అనుభవం, చాలా దివ్యమైన ఇది ఉంటుంది. అక్కడ గురువులు కూడా తీసుకెళ్లారు వాళ్ళకి సంబంధించినంత వరకు. అలా ఆ ఆధ్యాత్మికత దృష్టితోటి అక్కడికి వెళ్ళి అదే నిర్వహణ పొందడం, ఆ బ్లిస్ అనేది పొందాలి అనే దృష్టితో వెళ్ళడమే. అంతేగాని ఓ టూర్కి వెళ్ళొచ్చామో డబ్బులున్నాయి అలా వద్దని నా ఉద్దేశం. డబ్బు లేకుండా టూర్ కాకపోవచ్చు, కానీ డబ్బు ఉందని టూర్ కాకుండా నా ఉద్దేశమే నన్ను నేను తెలుసుకోవటము అనేది చేయాలని ఉద్దేశం. ఇక మీరు ఇక్కడ వరకు తెలియజేశారు. ఇంకా మీరు చెప్పిన తర్వాత మాకు కూడా అనిపిస్తుంది కాబట్టి శ్రీదేవి గారిని మేము మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటాము. అక్కడ అసలు అంటే మేము ఉండగలమా, అక్కడ వాతావరణం, ఆ వివరాలన్నీ కూడా నేను ఆమెను అడిగి తెలుసుకోవాలి. తప్పకుండా వారి మాటల్లో విందాం ఇప్పుడు.